జాఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు వింటే కేవలం ఒక క్రిమినల్ మాత్రమే గుర్తొస్తాడు. కానీ జాన్ 30, 2026 నాడు యుఎస్ రిలీజ్ చేసిన 30 లక్షల కొత్త ఫైల్స్ ప్రపంచ రాజకీయాలనే షేక్ చేస్తున్నాయి. ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు, ఇది ప్రపంచ నేతల జాతకం మార్చే ఒక జియోపొలిటికల్ వెపన్. బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ నుండి ట్రంప్ వరకు ఎన్నో పేర్లు బయటకు వస్తున్నాయి. యుఎస్ ఇప్పుడు ఈ ఫైల్స్ ను ఒక బ్లాక్మెయిల్ టూల్ లా వాడుకుంటుంది అని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యూకేకి చెందిన పీటర్ మెండల్సన్ లాంటి పవర్ఫుల్ మినిస్టర్స్ నుండి కొత్త ఫైల్స్ లో ఇజ్రాయెల్, నార్వే నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి. యుఎస్ తమ మాట వినని దేశాలపైన డామినెన్స్ చూపించాలంటే ఇలా వాళ్ళ డార్క్ సీక్రెట్స్ ను రిలీజ్ చేయడమే ఒక స్ట్రాటజీ. ఎప్స్టీన్ కేవలం ఒక క్రిమినల్ కాదు, ఆయన ప్రపంచ కుబేరుల మరియు నేతల మధ్య ఒక పవర్ఫుల్ బ్రోకర్లా వ్యవహరించేవాడు. బిల్ గేట్స్ కు రష్యన్ గర్ల్స్ తో ఉన్న లింక్స్ గురించి రిలీజ్ అయిన ఈమెయిల్స్ ఇప్పుడు యుఎస్ కార్పొరేట్ వరల్డ్ ని షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి షాక్ ఇచ్చే విషయం ఏంటి అంటే ఈ 2026 ఫైల్స్ లో ఇండియన్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తోంది. 2017 నుండి 2019 వరకు అనిల్ అంబానీ ఎప్స్టీన్ తో టచ్ లో ఉన్నారని, యుఎస్ లో జరీద్ కుష్నెర్ మరియు స్టీవ్ బర్నన్ ను కలవడానికి ఎప్స్టీన్ హెల్ప్ కోరారని ఫైల్స్ లో ఉంది. ఎప్స్టీన్ ఒక ఈమెయిల్లో పిఎం మోడీ గురించి రాతలు రాశారు. PM Modi took my advice and danced and sang in Israel for the benefit of the US President అని ఎప్స్టీన్ క్లెయిమ్ చేశారు. వెంటనే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనిని ఖండించారు. ఒక క్రిమినల్ రాసిన ట్రాషీ రుమినేషన్స్ ను నమ్మవసరం లేదు అని MEA డిస్మిస్ చేసేసింది. కానీ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అసలు ఈ మాన్స్టర్స్ కి ఢిల్లీ లీడర్షిప్ తో కనెక్షన్ ఏంటి అని గట్టిగా అడుగుతుంది. జాఫ్రీ ఎప్స్టీన్ చనిపోయి ఇయర్స్ అయినా ఆయన ఫైల్స్ ఇంకా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. ఇది కేవలం సెక్స్ ట్రాఫికింగ్ కేసు కాదు, ఇది ప్రపంచ కుబేరుల మరియు నేతల మధ్య ఉన్న ఒక డార్క్ నెక్సెస్. యుఎస్ రిలీజ్ చేస్తున్న ఈ ఫైల్స్ వెనుక అసలు ఎజెండా ఏంటి? ఎంతమంది జైలుకు వెళ్తారు? ఇది అంతా పొలిటికల్ డ్రామానా? మీ ఒపీనియన్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ నిజంగానే ప్రపంచ రాజకీయాలను మార్చేస్తాయి అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి.